హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సతీష్ గేమింగ్ మామ. మనమైతే ఈరోజు వచ్చేసి అబ్జర్వేటరీలో అయితే ఎజెక్ట్ అయ్యాం మామ. మనకి మాత్రం దిగి గన్ లూట్ చేసుకొని ఇలా ముందుకు వచ్చామో లేదో మనకైతే హెడ్ షాట్ కొట్టాడు మామ. మామూలు డ్యామేజ్ తీయలే, హెల్మెట్ మాత్రం మొత్తం పగిలిపోయింది. మనమైతే కొంచెం హిట్ ఇచ్చాం వాడికి, ఇక్కడ ఉన్నామని. వాడైతే మనల్ని అయితే కొట్టలేకపోయాడు మామ, చూసుకోలేదు. మనమైతే వాడిని అయితే డౌన్ చేసేసాం మామ, బాడీ షాట్స్తో డౌన్ చేసి వాడినైతే ఫుల్ కిల్ అయితే చేసేసాం మామ. ఫుల్ కిల్ చేసేసి మనమైతే బ్యాక్ సైడ్ వెళ్ళాం మామ. మళ్ళీ ఎనిమీస్ ఏమో ఉన్నారేమో అని చెప్పేసి వెనక్కి అయితే వచ్చాను. అక్కడైతే ఫైట్ అవుతుంది మామ. మన వాళ్ళ దగ్గర అయితే మనకి స్క్రీన్ మీద అవుపడుతూనే ఉంది కదా. మనమైతే ఇక్కడైతే 500 అయితే దొరికాయి మామ మనకి. ఆ 500 తీసుకొని అయితే పైకి వెళ్తున్నాం, ఎందుకంటే మన వాళ్ళకి ఎట్లా రివైవ్ ఇవ్వాలి కాబట్టి ఆ 500 టోకెన్స్ అయితే నేనైతే కలెక్ట్ చేసుకున్నాం మామ. వన్స్ పైకి అయితే చూసాం మామ, మనం చంపినోడి దగ్గర ఎనిమీస్ ఉన్నారా లేరా అని చెప్పేసి. ఆ డెత్ కిట్ దగ్గర అయితే ఎవరు అవుపడలేము మామ నాకు. మనమైతే ముందుకు వచ్చేసాం మామ. ఇటు సైడ్ ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. వుడ్ పేకర్తో నెట్ షాట్ కొడదాం అనుకున్నాను, అస్సలు మనకి వర్క్ అవ్వలేము మామ వుడ్ పేకరు. సో యూఎంబీతోనైతే కొట్టామమ్మ, హెడ్ అయితే కనెక్ట్ అయిపోయింది. సో మనమైతే అగ్గు తీసుకున్నాం. ఆ లోపల మనకైతే ఇంకోటి వచ్చేసాడు మామ. ఇక్కడ వీడినైతే మస్తు డ్యామేజ్ కొట్టాం. మనమైతే స్కిల్ వేసి కొట్టేసాం మామ, మనకి ఏం కాలే. మనమైతే యాగర్ దగ్గర ఆడుతున్నాం మామ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకైతే సిగ్నల్ అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది. సో మనం ఆడైతే ర్యాండమ్ స్క్వాడ్తో మామ. మనకైతే ఒక్కడే ఉన్నాడు దీంట్లో, నెంబర్ 4 వచ్చేసి మన తమ్ముడు మామ. వానితో మాత్రమే మనం ఆడదాం అనుకున్నాం, బట్ వాడైతే స్క్వాడ్ పెట్టమన్నాడు. స్క్వాడ్ పెట్టి అయితే స్టార్ట్ చేసాం మామ ఆటో మ్యాచ్. ఇంకొక మనకు వచ్చేసి నెంబర్ 3 అయితే వాడే ఇన్వైట్ చేశాడు మామ, ఎవరు అమ్మాయి అన్నాడు, బట్ మనకైతే తెలియదు. సో ఎవరైతే ఏముంది, మనమైతే గేమ్ ఆడడం ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి ఆడుతున్నాం మామ. సో మనమైతే సక్సెస్ఫుల్గా నలుగురిని అయితే కొట్టేసాం మామ. అక్కడ కొట్టేసి ఇక్కడికైతే వచ్చాం మామ. ఇటు వచ్చేసి లూట్ చేస్తున్నా, బట్ మనకైతే ఇక్కడ ఏం దొరకలేదు మామ. మళ్ళీ టోకెన్లు అయితే ఎత్తేసాం మామ, ఎందుకంటే స్క్వాడ్ మ్యాచ్లో ఎప్పుడైనా టీమ్ రివైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే టోకెన్లు అయితే కలెక్ట్ చేసేసాను మామ. ఎందుకంటే టోకెన్స్ ఉంటేనే మనం రివైవ్ ఇవ్వగలం. సో టోకెన్స్ అయితే ఎత్తేసాక మళ్ళీ అయితే మనమైతే అటు వెళ్తున్నాం మామ. ఎందుకంటే మనకేమైనా ఇంకా వెండర్ మిషన్ దగ్గరికి వెళ్ళి కావాల్సినవి పర్చేజ్ చేసుకుందాం అనుకున్నా, బట్ మనకైతే ఏం అవసరం లేదనిపించింది. టోకెన్స్ సేవ్ చేయాలి కాబట్టి టోకెన్స్ అయితే ఉంచాం మామ. సో మనమైతే వెయిట్ చేస్తున్నాం మామ, ఎవడైనా దిగుతాడేమో అని చెప్పేసి. సో మనకైతే ఇంకెవడో దిగలే. అలా అనుకునే లోపల మనకైతే ఇక్కడైతే ఒక ల్యాండ్ అయిపోయింది మామ. మనకైతే నీట్గా ఒక హెడ్ కొట్టాం, బట్ బాడీతోనే కిల్ వచ్చేసింది మామ మనకి. ఎందుకంటే లాస్ట్ బుల్లెట్ వచ్చి బాడీకే కనెక్ట్ అయింది కాబట్టి మనకైతే బాడీ షాట్ కిల్ అయితే వచ్చేసింది మామ. సో మనమైతే ఒక ఎట్ ఏ టైంలో ఇక్కడ దిగిన ప్లేస్లోనే 5 కిల్లులు అయితే వచ్చేసాయి మామ మనకి. సో 5 కిల్లులు వచ్చినాయి కాబట్టి మనమైతే ఇక్కడ లూట్ చేస్తున్నాం. మనమైతే అది వేసేసినాం మామ. మనకి ఆమో కావాలి కాబట్టి ఆమో కోసం వేసేసినాం. మనమైతే ఆమో కలెక్ట్ చేసుకున్నాం. సో ఆమో కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ నేనైతే పైకి వెళ్తున్నా మామ. ఎండింగ్లో అయితే మీకైతే ఒక క్లిప్ యాడ్ చేస్తామమ్మ, నేను చూడొచ్చు. సో ఇక్కడైతే మన తమ్ముడు అయితే మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది మామ. సో మనకైతే రివైవ్ ఇద్దామని చెప్పేసి అయితే మనమైతే మిషన్ దగ్గరకు వచ్చేసాం. వాడైతే ఇంకా కిల్ అయిపోలేదు, ఫుల్ కిల్ అయిపోమని చెప్పా. సో ఫుల్ కిల్ అయిపోయాడు. మనమైతే వానికైతే రివైవ్ కొట్టేసినాం. అన్న నన్ను ఇక్కడ ఒకటి కొట్టాడు, నువ్వు రా అంటే మనమైతే వెంటనే ఇక్కడ నుంచి అయితే మన తమ్ముడు చచ్చిపోయిన దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మామ. ఇక్కడైతే లాంచ్ ప్యాడ్ వేసుకున్నాం, వాడు అడ్జస్ట్ చేసినట్టు వెళ్ళాం. వాన్ డెత్ కిట్ దగ్గరికే సీదా వెళ్ళి ల్యాండ్ అయిపోయినాం. వాన్ డెత్ కిట్లో చూసిన ఏమున్నాయని, బట్ ముందు ఎనిమిది ఉన్నదైతే నేను అబ్జర్వ్ చేయలేమమ్మ ఫస్ట్. సో కనెక్ట్ చేద్దామని చూసాలే, నేను ఎంపీపై అస్సలు కనెక్ట్ అవ్వలేమమ్మ. మన స్కిల్ వాడి స్కిల్ ఇక్కడ ఆగిపోయింది మామ. మనకైతే ఏం అర్థం కాలేదు, మీరు చూసుకోవచ్చు. సో మనకైతే మళ్ళీ మన టీమ్మేట్స్ అయితే రివైవ్ చేయడం జరిగింది మామ. మనకైతే ర్యాండమ్గా వచ్చిన ప్లేయర్ మీద అయితే బీన్ హంట్ అయితే వేసారు మామ. సో వాడిని అయితే ప్రొటెక్ట్ చేద్దామని చెప్పేసి మనం ఇక్కడ కవర్ ఇద్దామని వచ్చాం మామ. మన తమ్ముడు అయితే డౌన్ అయిపోయాడు మామ. మన తమ్ముడే కాకుండా బీన్ హంట్ ఉన్నాడు కూడా డౌన్ అయిపోయాడు మామ. సో మనమైతే వెయిట్ చేస్తున్నాం అటు నుంచి వస్తాడని, కానీ వెనక నుంచి వచ్చేసి అయితే మన హెడ్ అయితే బద్దలు కొట్టేశాడు మామ. సో మ్యాచ్ అయిపోయింది మామ. మనకైతే మైనస్ పడిపోయింది.